ఒక పర్సన్ గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన నేను తగ్గిచ్చాను, నేను ఇంతమందికి ట్రీట్ చేశాను, నేను ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నాతో ఎవరైనా చర్చకి రండి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా మేడం. దానికి కౌంటర్లు కూడా చాలా మంది వేశారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఈ మాట చెప్పిన వీడియో 1,00,000 మందికి రీచ్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను, లేదు మీరు చెప్పినవి ఫేక్, మీరు చూపించిన రికార్డు ఉన్న పేషెంట్ దే, ఆ పేషెంట్ తోనే మేము మాట్లాడాము, అదే పేషెంట్ బసవతారకంలో కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకున్న తర్వాత నీ దగ్గరికి వచ్చిన రిపోర్ట్ అది అని మేము ప్రూఫ్లు చూపిస్తే ఈ వీడియోకి 1000 రీచ్ కూడా ఉండదు. ఏం చేద్దాం? అతని వీడియోకి 1,00,000 రీచ్ ఉంది, ఇక్కడ వీడియోకి 1000 కూడా రీచ్ ఉండదు. ఏం చేద్దాం? అల్టిమేట్ గా ప్రజలు అదే నమ్ముతారు కదా, అదే నిజం అనుకుంటారు. ఆయన ఇచ్చిన ప్రతి దానికి కౌంటర్ 100% ఉంది. నేను ఇందాక చెప్పిన డెంగ్యూలో 90,000 నుంచి ఆటోమేటిక్ గానే పెరుగుతుంది. మందులు వాడినా వాడకపోయినా పెరుగుతుంది. నా మందుల వల్ల పెరిగింది అని అనుకుంటే దాన్ని ఏమనాలి? ఏమనలేం కదా. కొన్నిసార్లు అట్లా, కొన్నిసార్లు మ్యానిపులేటెడ్ ఉంటాయి. ఇవైతే ఇంకా దారుణం. క్యాన్సర్ అయితే ఇంకా పక్కా చాలా చాలా దారుణమైన విషయం. వాళ్ళు కీమోథెరపీలు రేడియోథెరపీలు తీసుకున్నాక ఈయన దగ్గరకు వస్తే బిఫోర్ రిపోర్ట్ ఆఫ్టర్ రిపోర్ట్ అని చూపెట్టాడు. వాడు బొంద, వాడిచ్చింది అవి మందులు అయిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ఏదో ఇది తిను అది తిను అని చెప్పాడు అంతే. ఇంకా ఏంటి, ఇంకా హైలైట్ కామెడీ అంటే క్యాన్సర్ పేషెంట్ బాగా తినాలి అప్పుడే తగ్గుతుంది అంటాడు. క్యాన్సర్ పేషెంట్ కి ఆకలి ఇయ్యదు, వాళ్ళు తినలేరు. ఏదైతే చెయ్యలేరో అది చేయమని చెప్పడం అనేది టాక్టిక్ అనమాట. అంటే వాళ్ళకి పేషెంట్ కూడా ఏమనిపిస్తుంది, యాక్చువల్లీ ఆయన చెప్పిన దాంతో నాకు తగ్గేది, కానీ పాపం ఆయన చెప్పినట్టు నేను చేయలేకపోయినా అందుకే తగ్గలేదు అనుకుంటారు. అది అవన్నీ ఇట్లా పేషెంట్స్ ని మెంటల్ గా వాళ్ళతో ఆడుకోవడం అనమాట అంతే. అంటే ఏది చేయకూడదో, ఏది చెయ్యలేరో, ఏది ఇంప్రాక్టికల్, ఓన్లీ కొబ్బరి ఉన్న తాగుతూ ఏ మనిషి అయినా బతకగలుగుతాడండి? లేకపోతే ఒక కీటో డైట్ ఇప్పటి వరకు కూడా ఎవిడెన్స్ చూస్తే 3 months దాటి ఎవరు చేయలేరు. అట్లా ఎవరు బతకలేరు. అట్లా కీటో డైట్ చేయండి మీకు తగ్గిపోతారంటే ఎవరైనా కొన్ని రోజులు అరే మస్తు చెప్తున్నాడు అనిపిస్తుంది, చేస్తారు, చేయలేకపోతారు, వదిలేస్తారు. నేను చేయలేదు కాబట్టి తగ్గలేదు అనుకుంటారు. సో ఏదైతే చెయ్యలేరో, ఏదైతే ఫాలో అవ్వలేరో అది చేయమని చెప్పి వాళ్ళని ఒక గిల్టీ ఫీలింగ్ లోకి పంపిస్తారు అనమాట. నేను ఇది ఆయన తినొద్దని చెప్పిండు కానీ నేను తిన్నా, లేకపోతే ఆయన తినమన్నాడు కానీ నేను తినలేకపోయినా అందుకే నాకు తగ్గలేదు. అట్లా వాళ్ళని ఒక గిల్టీ ఫీలింగ్ లోకి పంపించడం అంతే. అంతేకాని ఎందుకండి అదే వ్యక్తి టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ వద్దని చెప్పినాక పేషెంట్ ఎమర్జెన్సీకి మా దగ్గర ప్రాణాల మీదకి తెచ్చుకొని వచ్చి మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్ అయ్యి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వడానికి కూడా వెళ్ళాడు. కేసు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. ఇట్లా ఎన్నో పరిధులలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పాపం ప్రజల దగ్గర కోట్లు లూటి చేసి అవి కొంత వేరే వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేసి మొత్తానికి ఒక సామ్రాజ్యం ఏర్పరచుకుంటారు. అందుకే రేషనల్ థింకింగ్ అనేది ప్రజల్లో రావాల్సిందే. అప్పటి వరకు కూడా మనం ఏం చేయలేము.